వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ప్రభ. నేను మీ జర్నలిస్ట్ యజ్ఞమూర్తి. 'అఖండ 2' విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 5వ తేదీ మన ముందుకు రాబోతుంది ప్రపంచవ్యాప్తంగా. ఆ సినిమాపై ఎలాంటి అంచనాలున్నాయో మనందరికీ తెలిసిందే. 2021లో వచ్చినటువంటి 'అఖండ' సినిమాకి సీక్వెల్‌గా ఇప్పుడు 'అఖండ 2' తాండవం మన ముందుకు రాబోతోంది. బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో బాలకృష్ణ చేసినటువంటి సినిమాలన్నీ కూడా ఒకదాన్ని మించి ఒకటి బ్లాక్ బస్టర్ హిట్ అవ్వటం మనందరికీ తెలిసిందే. ఇప్పుడు వాళ్ళ కలయికలో వస్తున్నటువంటి 4వ సినిమా ఈ 'అఖండ 2'. సో, రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించినటువంటి చెప్పాలంటే 2 పాటలు. ఒకటి తాండవం పాట, అంటే అఖండ క్యారెక్టరైజేషన్‌ని ఎలా ఉంటుందో తెలియజేసేటువంటి పాట. ఎంత పవర్‌ఫుల్‌గా ఆ క్యారెక్టర్ ఉంటుందో తెలియజేసేటువంటి పాట. అలాగే మరొకటి 'జాజికాయ' పాట. మాస్ బీట్స్ తోటి సాగినటువంటి ఆ పాట. అలాగే ఆ 2 పాటలు కూడా మంచి ప్రజాదరణ పొందాయి. సంగీత ప్రియుల ఆదరణ పొందాయి. ఆ తర్వాత రీసెంట్‌గా రిలీజ్ చేసినటువంటి బెంగుళూరులో రిలీజ్ చేసినటువంటి ట్రైలర్ కూడా ఇన్‌స్టంట్ హిట్ అయింది. సో, ఆ సినిమా మీద అంచనాలు మరింత పెంచడానికి ఆ ట్రైలర్ దోహదం చేసిందని చెప్పాలి. ఇప్పుడు రీసెంట్‌గా ఈ సినిమాకి సంబంధించినటువంటి ఒక విశేషం మన ముందుకొచ్చింది. దానిని ఆ సినిమా నిర్మాణ సంస్థ అయినటువంటి 14 రీల్స్ ప్లస్ బ్యానర్ తన అఫీషియల్ సోషల్ మీడియా హ్యాండిల్‌లో దాన్ని పంచుకున్నారు. అదేంటో ఒక్కసారి చూద్దాం. ఇక్కడ మనం చూడొచ్చు, ఒక పిక్చర్ కనిపిస్తా ఉంది మన ఎదురుగా. ఇక్కడ ఉత్తరప్రదేశ్ చీఫ్ మినిస్టర్ అయినటువంటి యోగి ఆదిత్యనాథ్, ఆయన్ని 'అఖండ 2' టీమ్ ఆయన కలుసుకున్నారు. 'అఖండ'లో ఉపయోగించినటువంటి త్రిశూలం, 'అఖండ 2' త్రిశూలం. సో, దీన్ని యోగి ఆదిత్యనాథ్ గారికి ఈ టీమ్ ప్రెజెంట్ చేసింది. ఆ టీంలో మనం చూడొచ్చు, నందమూరి బాలకృష్ణ, అలాగే హీరోయిన్ సంయుక్త మేనన్, అలాగే డైరెక్టర్ బోయపాటి శ్రీను, అలాగే నిర్మాత రామాచంట. సో, వీళ్ళు అందరూ కూడా కలిసెళ్ళి, అలాగే ఇక్కడ చూస్తే ఇక్కడ మనకి వన్ ఆఫ్ ది కో ప్రొడ్యూసర్ అనుకోవచ్చు, కోటి పరుచూరు కూడా మనకి కనిపిస్తూ ఉన్నారు. సో, ఇలా వీళ్ళందరూ కూడా ఆదిత్యనాథ్ గారిని కలిసి సో, దాన్ని ప్రెజెంట్ చేశారు. త్రిశూలాన్ని ప్రెజెంట్ చేశారు. ఈ సందర్భంగా 14 రీల్స్ వాళ్ళు రాసినటువంటి క్యాప్షన్ ఇది. టీమ్ 'అఖండ 2' మెట్ హానరబుల్ చీఫ్ మినిస్టర్ ఆఫ్ ఉత్తరప్రదేశ్ శ్రీ యోగి ఆదిత్యనాథ్ జీ ప్రెజెంటెడ్ అఖండ త్రిశూల్ అండ్ టుక్ హిస్ బ్లెస్సింగ్స్ అని చెప్పేసి వాళ్ళు రాసుకొచ్చారు. సో, అలాగే వాల్యుబుల్ ఆయన యొక్క విలువైనటువంటి సమయాన్ని వెచ్చించి తమతో మీట్ అయ్యారని చెప్పేసి అందులో మనకు రాసుకొచ్చారు. సో, ఈ సందర్భంగా మనకి ఆహ్, తెలుస్తున్నటువంటి ఇంకొక విషయం ఏంటంటే, ఈ సినిమాకి సంబంధించినటువంటి కొన్ని కీలకమైనటువంటి సన్నివేశాల్ని, అది కూడా సనాతన హైందవ ధర్మాన్ని, అఖండ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది ఆయన ఎలా హైందవ ధర్మం కోసం పోరాటం చేశాడో, ఆ హైందవ ధర్మానికి వ్యతిరేకించేటువంటి శక్తులు దానికి హాని తలపెట్టినప్పుడు ఆ ధర్మానికి అఖండ క్యారెక్టర్ ఏం చేశాడు అనేటువంటి సీన్‌లు ఏవైతే ఉన్నాయో సినిమాలో, అలాంటి కీలకమైనటువంటి సన్నివేశాలను కొన్నింటిని యోగి ఆదిత్యనాథ్ గారికి చూపించారు. ఆయన చాలా ఇంప్రెస్ అయ్యారు. సో, అలా ఆయన వాల్యుబుల్ టైమ్‌ని దానికోసం ఆహ్, కేటాయించి, ఆ సన్నివేశాలు ఏవైతే తను చూసారో ఆయన చాలా వాటిని ప్రశంసించారు. ఈ సినిమాకి ఆశీస్సులు అందజేశారు అని చెప్పేసి మనకు తెలుస్తున్నటువంటి సమాచారం. సో, ఇట్లా మొత్తానికి 'అఖండ 2' సినిమా సో, ఏ పాజిబిలిటీస్ ఉంటాయో అవన్నీ కూడా జనాల్ని అట్రాక్ట్ చేసేటువంటి అంశాలతోటి, పబ్లిసిటీ స్ట్రాటజీ తోటి ముందుకు వెళ్తున్నట్టు మనకు కనిపిస్తుంది. ఎందుకంటే విడుదల తేదీ అత్యంత సమీపానికి వచ్చేసింది. హార్డ్‌లీ ఇంకా మనం చూసుకుంటే 2 వారాలు కూడా గట్టిగా లేవని చెప్పాలి. సో, అందుగురించే వాళ్ళు మరింత వేగవంతం చేశారు పబ్లిసిటీ, ప్రమోషన్ యాక్టివిటీస్‌ని. అందులో భాగంగానే యోగి ఆదిత్యనాథ్ గారిని ఆయన్ని కలుసుకొని ఆయన
ఆశీస్సులు తీసుకున్నారు. అలాగే అఖండ త్రిశూలాన్ని కూడా ఆయనకి బహూకరించారు. సో, మనందరికీ తెలుసు 'యోగి ఆదిత్యనాథ్' గారికి ప్రజల్లో ఉన్నటువంటి ఆదరాభిమానాలు కేవలం ఆయన ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రిగా మాత్రమే కాకుండా, ఈ సనాతన ధర్మాన్ని దాన్ని చాటి చెప్పేటువంటి పర్సన్స్ ఎవరైతే ఉండారో, పర్సనాలిటీస్ ఎవరైతే ఉండారో మన భారతదేశంలో, అందులో ఆయన గూడా అత్యంత కీలకమైనటువంటి వ్యక్తి అని మన అందరికీ తెలుసు. ఆయన పేరులోనే యోగి అనే ఉంది. సో, ఆ యోగ సాధకుడుగా కూడా ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నారు. అలాంటి వ్యక్తిని కలవటం కూడా ఈ సినిమాకు సంబంధించినటువంటి పబ్లిసిటీ స్ట్రాటజీల్లో కూడా ఒకటి అని చెప్పేసి విశ్లేషకులు భావిస్తూ ఉన్నారు. మరి 2 పాత్రలు. ఒకటి అఖండ పాత్ర, ఇంకొకటి మురళీకృష్ణ అటువంటి పాత్ర. ఈ 2 పాత్రల్లో బాలకృష్ణ చేసేటువంటి అభినయం ఈ సినిమాకి హైలైట్ అవుతుంది. అందులో ప్రత్యేకించి అఖండ క్యారెక్టర్. సో, మొదటి సినిమాలో మనం చూసుకున్నటువంటి ఆయన రూపానికి, ఈ సీక్వెల్‌లో ఆయన రూపానికి భేదం అనేది కనిపిస్తోంది. అందులో బియర్డ్ లుక్ కాదు అందులో ఆయనది. కానీ ఇందులో ఫుల్ బియర్డ్ లుక్ తోటి ఆయన కనిపించబోతున్నారు. ఈవెన్ అఖండలో కనిపించినటువంటి లుక్కు ఉంటుంది. అలాగే దాని తర్వాత ఎక్కువ సేపు మాత్రం స్క్రీన్ మీద ఆయన బియర్డ్ లుక్‌తోనే కనిపించబోతూ ఉన్నారు. అది గూడా హిమాలయాలకు సంబంధించినటువంటి ఎపిసోడ్‌లు ఈ సినిమాలో హైలైట్ అవుతాయి. అలాగే జనని పాత్ర, హర్షాలి మల్హోత్రా ఎవరైతే 'బజరంగి భాయిజాన్' సినిమాలో ఒక చిన్న పాపగా సల్మాన్ ఖాన్‌తో పాటు మనకు కనిపించిందో, ఆ పాప ఇప్పుడు యుక్త వయసుకు వచ్చినటువంటి జనని క్యారెక్టర్‌లో టీనేజ్ అమ్మాయిగా మన ముందుకి రాబోతుంది. ఫస్ట్ టైము తెలుగు స్క్రీన్ మీద కనిపించబోతోంది. సో, హిందీ బెల్ట్‌లో కూడా ఈ సినిమా గురించి చాలా ఈగర్‌గా వెయిట్ చేస్తున్నారు. ఒకవైపు 'ధురంధర్' లాంటి సినిమా ఉన్నప్పటికీ కూడా 'రణ్వీర్ సింగ్' చేసినటువంటి సినిమా ఉన్నప్పటికీ కూడా, సో, దాన్ని తట్టుకొని నార్త్ బెల్ట్‌లోనూ 'అఖండ 2' ఘన విజయం సాధిస్తుందనేటువంటి ఒక నమ్మకాన్ని ఇప్పుడు యూనిట్ వ్యక్తం చేస్తుంది. అందుగురించే నార్త్ బెల్ట్‌లో ఉన్నటువంటి ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయటంలో భాగంగా ఆ పబ్లిసిటీ స్ట్రాటజీలో భాగంగానే అక్కడ ఫస్ట్ టైమ్ ముంబైలో బాలయ్య సినిమాకు సంబంధించినటువంటి ఒక ఈవెంట్ జరగటం. అలాగే ఇప్పుడు ఉత్తరప్రదేశ్‌కి వెళ్ళి అక్కడ సీఎం యోగి ఆదిత్యనాథ్‌ని కలవటం. సో, ఇదంతా కూడా నార్త్ బెల్ట్ ఆడియన్స్‌ని అట్రాక్ట్ చేయటంలో భాగంగానే ఈ యూనిట్ ఇదంతా చేస్తుందని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. మరి చూద్దాం రాబోయే రోజుల్లో ఈ పబ్లిసిటీ యాక్టివిటీస్‌ని ఇంకెంత బాగా వీళ్ళు చేస్తారు. అలాగే 'అఖండ'తో పోల్చుకుంటే 'అఖండ 2' అనేది బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా దానికంటే రెట్టింపు బిజినెస్ అయింది ప్రీ బిజినెస్. అందుగురించే దానికి ఎంత కలెక్షన్ వచ్చిందో దానికి రెట్టింపు కలెక్షన్‌ని 'అఖండ 2' రాబట్టాల్సి ఉంది. అప్పుడే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే అవకాశాలు ఎక్కువగా ఉండేయి. కనీసం 200,00,00,000 పైనే గ్రాస్ కలెక్షన్‌ని ఈ సినిమా అది కూడా కేవలం తెలుగు వెర్షన్‌కి సంబంధించి సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మనం చూద్దాం. ఏదైతే ఈ సినిమా మీద బరువు బాధ్యతలు ఉన్నాయో, అలాగే జనాల్ని ఆకట్టుకునే విషయంలో దాని ముందు ఎలాంటి లక్ష్యం ఉందో వాటినన్నిటిని కూడా చేరుకొని ఈ సినిమా ఘన విజయం సాధించాలి అని చెప్పేసి ఇండస్ట్రీ వర్గాలన్నీ కూడా ఆశిస్తున్నాయి. మరి చూద్దాం ఫైనల్‌గా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ దగ్గర ఎలాంటి వండర్స్ క్రియేట్ చేస్తుందో లెట్ అస్ వెయిట్ అండ్ సీ.